నోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం లా ఆఫ్ డివైన్ హోల్నెస్ అంటే ఈ ప్రపంచంలో ఉండే మ్యాటర్ నాన్ మ్యాటర్ ఇదంతా ఒక మూల పదార్థంతోనే ఏర్పడింది. ఆ మూల పదార్థమే డివైన్ హోల్నెస్. ఇది లా ఆఫ్ డివైన్ హోల్నెస్. అద్వైతము, రెండు లేవు ఉన్నదొక్కటే అనేది తెలుసుకున్నాం. తర్వాత లా ఆఫ్ వైబ్రేషన్, అది మ్యాటర్ అవని నాన్ మ్యాటర్ అవని ఏదైనా సరే దానికి ఒక తరంగ స్వభావం ఉంటుంది. దానికి కొంత యాంప్లిట్యూడ్ ఉంటుంది, పిచ్ ఉంటుంది. సో దేర్ ఫోర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్నమాట. సో దేర్ ఫోర్ అన్ని తరంగాలే. ఈ తరంగం యొక్క హైనెస్ అండ్ లోనెస్ బట్టి అవి అట్రాక్ట్ అవ్వచ్చు లేదా ఛాలెంజ్ సిచ్యువేషన్లోకి రావచ్చు. మూడో లా, లా ఆఫ్ కరస్పాండెన్స్. లా ఆఫ్ కరస్పాండెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్. యాక్చువల్ డిజైన్ పరంగా ప్రతిదీ ఇంకో దానికి లింక్ అయి ఉంటుంది. డిజైన్ పరంగా దీనికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు అనమాట. ఏమని చెప్తుంటారు, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే కేంద్రం ఉండే ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటాయి, గ్రహమండల నమూనా అన్నట్టుగా. సో రిఫ్లెక్షన్ అనమాట. ఈ ప్రపంచంలో మ్యాక్రో లెవెల్లో ఏదైతే ఉంది బ్రహ్మాండంలో జరుగుతుందో అదే మైక్రో లెవెల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. యూనివర్స్ డిజైన్, ఆటమ్ డిజైన్ ఆర్ సేమ్. అదనమాట. యూనివర్స్ యొక్క డిజైన్, ఆటమ్ యొక్క డిజైన్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ లా ఉంటాయి. ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్గా నువ్వు ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఏది ఉందో అదే బయట ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అలాగే మైక్రో లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మ్యాక్రో లెవెల్ ఎక్స్పీరియన్స్ లాగా కనబడుతూ ఉంటుంది. పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బ్రింగ్ లార్జ్ ఇంపాక్ట్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సపోజ్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ని మాడిఫై చేసుకున్నావో, ఇన్నర్ ఎక్స్పీరియన్స్ని కరెక్ట్గా కరెక్షన్ చేసుకున్నావో, రెక్టిఫై చేసుకున్నావో, సో ఆటోమేటిక్గా అవుటర్ ఎక్స్పీరియన్స్ కూడా మారుతుంది. సో దేర్ ఫోర్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో కెన్ బ్రింగ్ లార్జ్ ఇంపాక్ట్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో చాలా మంచి ఇంపాక్ట్ని తీసుకొస్తుంది. ఇది లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటారు. సో వాటి స్ట్రక్చర్ పరంగా నిజంగా ఈ ఎంటైర్ యూనివర్స్లో ఈ నక్షత్రాలు, ప్లానెట్స్, సౌరమండలాలు, గెలాక్సీలు మళ్ళీ ఒకదాంతో ఇంటర్ కనెక్ట్ అయి ఉండి నెబ్యులాసు, ఈ మొత్తం అంతా లార్జ్ స్కేల్లో ఫోటో ఇంటర్నెట్లో అయితే చూడండి. ఆల్మోస్ట్ అలాగే ఒక యాటమ్ లోపల ఏవైతే ఫామ్ అవుతున్నాయో మూలమైన పదార్థాలు ఏదైతే ఉందో వాటి యొక్క స్ట్రక్చర్ చూడండి. ఆల్మోస్ట్ రెండు ఒకే రకంగా రిప్లికాలా కనబడుతూ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పచ్చు అనమాట. ఇది లా ఆఫ్ కరస్పాండెన్స్. దీని గురించి కూడా డ్రిఫ్ట్ వాచ్ చేయండి.